ఎందుకంటే హైదరాబాద్ నగరం అనేది అనేక కాలం నుంచి కూడా ఇక్కడ చాలా మంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వసిస్తున్నారు. ఇక్కడ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఓటర్లుగా కావాలని చెప్పేసి కూడా వారికి కూడా కోరిక ఉంది. ఎందుకంటే హైదరాబాద్ని వారి సొంత నగరంగా, తెలంగాణని సొంత ప్రదేశంగా వారు భావిస్తున్నారు కాబట్టి అటువంటి వాళ్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ ఓట్స్ కూడా ఓటర్ లిస్టులో నమోదు కావాలి అనే విషయంలో ఈరోజు సీఈఓ గారిని కలవడం జరిగింది. కానీ చాలా చోట ఏమవుతుందంటే ఈ బిఎల్ఓస్ ఏవైతే అధికారులు ఉంటారో వీళ్ళని కొన్ని పొలిటికల్ పార్టీస్, ముఖ్యంగా మజ్లిస్ పార్టీ, రూలింగ్ పార్టీ అందరూ కూడా కలిసి వాళ్ళని బెదిరించి కొన్ని ఏరియాస్కు పోకుండా అక్కడ వాళ్ళ పేర్లు తీసుకోకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని ద్వారా అసలైన ఓటర్లు, అసలైనటువంటి ప్రజలు ఏవైతే ఓట్స్ వాళ్ళ పేర్లు వాళ్ళ నమోదు కావాల్సిన అవసరం ఉందో వాళ్ళు కాలేకపోతున్నారు. ఈ విషయాన్ని కూడా మేము సీఈఓ గారి దృష్టిలో తీసుకొచ్చినాము. వారు తప్పకుండా దీని మీద కూడా వారు మాట్లాడుతున్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నాను హైదరాబాద్ ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని, ఒకవేళ బిఎల్ఓస్ మీ దగ్గరికి ఎవరైనా రాకపోతే ఒక వెబ్సైట్లో పోయి డైరెక్ట్గా ఆన్లైన్లో మనం పోవచ్చు. voters.eci.gov.in ఈ వెబ్సైట్ అంటే voters.eci.gov.in ఈ యొక్క వెబ్సైట్లో పోయి ఎవరైనా అక్కడ ఎన్యూమరేషన్ ఫామ్ ఉంటుంది, దాని ద్వారా కూడా మనం ఓటర్ ఫిల్అప్ చేసేసి దాంట్లో ఆన్లైన్ మనం ఓటు తీసుకోవచ్చు. ఇది ముఖ్యంగా జరుగుతున్నటువంటి విషయము. ఎస్ఐఆర్ ఇప్పటికే ప్రక్రియలో సీఈఓ గారు చెప్పడం ప్రకారము ఒక 92% ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ అని చెప్పారు. 25 లాస్ట్ డేట్ ఉంది కాబట్టి దీని 24వ తారీఖు లాస్ట్ డేటు కాబట్టి ప్రజలు నేను కోరుతా ఉన్నాను, ఎస్ఐఆర్లో మీ ఓట్లన్నీ కూడా నమోదు చేయించుకోండి. లేకపోతే మన ఓటుగా మనకి ఇక్కడ గుర్తించుకోవడం అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. బిఎల్ఓస్, ఎంఐఎం పార్టీ వాళ్ళని బిఎల్ఓస్ బెదిరిస్తూ ఉన్నారు. వాళ్ళని బెదిరించి కొన్ని ప్రాంతాలకు పోకుండా చేసి ఒక చోట ఉండి అక్కడే అన్ని సమాచారాన్ని స్వీకరించి మళ్ళీ దొంగ ఓట్లు నమోదు చేసే ప్రక్రియ ఉన్నారు. ఈ విషయాన్ని కూడా మేము సీఈఓ దృష్టికి తీసుకోవడం జరిగింది. తప్పకుండా దొంగ ఓట్లు కానీ, రోహింగ్యా ఓట్లు కానీ ఎటువంటి పరిస్థితుల్లో రాకుండా మేము చూస్తాము. ఒకవేళ పొరపాటున వస్తే కూడా దాన్ని BLA 2 ద్వారా ఎవరన్నా అనుమానం వచ్చి దాని మీద కంప్లైంట్ వేస్తే విచారించి దాని తర్వాత తత్పరి దాని మీద ఒక చర్య తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. మరొకసారి నేను మీ ద్వారా తెలంగాణ ప్రజలను కోరుతున్నాను, ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొనండి. ఎక్కడ ఉంటే అక్కడే ఓటు ఉంచుకోవచ్చు. చాలా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఉద్దేశంతో హైదరాబాద్ నగరంలో వసిస్తున్నటువంటి ఇతర రాష్ట్రాలు కానీ ఇతర జిల్లాల ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ ఉంది. మీ ఊళ్ళో మీరు ఓటు లేకపోతే మీకు అక్కడ లబ్ధి రావు, బెనిఫిట్స్ రావు, రేషన్ కార్డు రావు అవన్నీ